నమస్తే. కొత్తగా థియేటర్‌లోకి వచ్చిన సినిమాల గురించి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా ఉంది సార్ 'నిహారిక' ప్రొడక్షన్ వచ్చిన 'రాకాస' ఫిల్మ్? అంటే 'రాకాస' సినిమాకి ఒక మహిళా దర్శకురాలు ఆవిడ డైరెక్ట్ చేశారు. మానస శర్మ శ్రీకాకుళం నుంచి రైటర్‌గా జర్నీ ప్రారంభించి ఇప్పుడు డైరెక్టర్‌గా తన్ని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు ఆవిడ. అయితే ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంట్ దీంతో వెళ్ళాలి అని అనుకున్నారు ఆవిడ. హారర్ కామెడీ అనేది ఒక జానర్ ఉంది మనకి. ఈ హారర్ కామెడీ జానర్‌లో ఒక కథ అనుకున్నారు ఆవిడ. అంటే చందమామ కథలాగా మొదలుపెట్టి నెమ్మదిగా ఆడియన్స్ని కథతో ట్రావెల్ చేయించడం, అలాగే ప్రజెంట్ సొసైటీని ఆ జానపద కథతో లింక్ చేయటం అనేది ప్రధానంగా ఇలాంటి కథలకి ఒక ఇరుసుగా ఉంటుంది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఆ మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ బాగానే అల్లారు. అంటే దీనిలో ఉన్నటువంటి ఈ మిస్టిక్ ఎలిమెంట్ కూడా బాగానే అల్లారు. కానీ ఈ ప్రజెంట్ సొసైటీకి లింక్ చేయటం దగ్గర ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండేది స్క్రిప్ట్ సైడు అనేది అనిపించింది నాకు. కొంచెం ఒక ప్రయత్నం జరిగింది. ఏదో ఒక హ్యూమన్ ఎలిమెంట్ని ఆ అవతల క్యారెక్టర్, ఆ బ్రహ్మరాక్షసి అనే క్యారెక్టర్లో డీల్ చేసే ప్రయత్నం చేశారు ఆవిడ. కానీ అది సరిపోదు. ఇంకొంచెం సొసైటీని రిలేట్ చేస్తూ కథని నడిపుంటే ప్రజెంట్ సొసైటీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని పట్టుకొని దాన్ని ఆ కథతో బ్లెండ్ చేసుకుంటూ ఈ మిస్టిక్ వేలోనే చెప్పుంటే డెఫినెట్గా ఇది చాలా బిగ్ హిట్ అయి ఉండే సినిమా. కాకపోతే తను ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వలన ఆ ఏరియాలో హీరో చాలా ఉపయోగపడ్డాడు డైరెక్టర్ గారికి. అలాగే హీరోయిన్ ఆవిడతో పాటు కో ఆర్టిస్టులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. వెన్నెల కిషోర్ కావచ్చు, ప్రధానంగా ఈ సంగీత్ శోభన్ అతను ఈ సినిమా హీరో. తను చాలా అంటే డైలాగ్ కామెడీని బాగా నడపగలడు. ఆ డైలాగ్ కామెడీయే ప్రధానంగా పట్టుకున్నారు ఆవిడ. పట్టుకుని దాని మీద ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు. అలాగే గెటప్ సీను క్యారెక్టరు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, దీని మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టారు. అలాగే జనరల్గా ఇందులో ఇలాంటి కథల్లో సహజంగా ఉండేటువంటిది ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఒక కోటలోనో ఎక్కడో చోట ఒక పాత ఇంట్లోనో ఉంటుంది. అందులోకి హీరో హీరోయిన్ వీళ్ళందరూ ప్రవేశించిన తర్వాత జరిగేటువంటి ఇన్సిడెంట్ల మీద ఆధారపడి ఇలాంటి సినిమాలు నడుస్తాయి. అది రాజుగారి గది కావచ్చు, ఇంకో గది కావచ్చు, ఏదైనా అదే లైన్. ఇదే పద్ధతిలో ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ కొంచెం కీలకంగా మారింది. సెకండ్ హాఫ్లో ఎక్కువ ఎంటర్టైన్మెంటు, కొంచెం హారర్ ఎలిమెంటు జోడించారు. కానీ అంత భయపెట్టేంత లెవెల్ హారర్ అయితే ఈ సినిమాలో లేదు. ఏదో ఉన్నంతలో నడుపుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే నేను అంది, అది ప్రజెంట్ సొసైటీని లింక్ చేస్తూ ఇంకేదైనా ఒక ఎలిమెంట్ వాడుతూ నడిపి ఉంటే ఆ బ్రహ్మరాక్షసి క్యారెక్టర్కి ప్రజెంట్ సొసైటీకి ఒక లింక్ ఏర్పాటు చేసుంటే, అంటే మిస్టిక్ స్టోరీలు చేయవచ్చు డెఫినెట్గా, దయ్యాల కథలు ఇలాంటివి ఈ సమాజంలో కూడా చేయొచ్చు. కానీ ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వాటితో డీల్ చేయటం అనేది ఒక మంచి లైన్. అలాంటి లైన్ తీసుకుని ఉంటే బాగుండేది. అంటే ఆ మధ్యకాలంలో ఒక రైటర్ ఒక కథ అనుకున్నాడు ఆయన. ఒక శ్మశానంలో ఉండాల్సినటువంటి ప్రేతాలన్నీ కూడా బయటకు వచ్చేసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. ఏంటి ఇలా తిరుగుతున్నారంటే, మమ్మల్ని నిర్వాసితులను చేశారు, ఇక్కడ శ్మశానాలన్నీ ఆక్రమించేసి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు, సమాధులు తవ్వేసి, దాంతో మేము నిర్వాసితులం అయ్యి రోడ్ల మీద బతుకుతున్నామని దయ్యాలు ఓ జర్నలిస్ట్ దగ్గర ఏడుస్తాయి. అలాంటి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి ప్రయత్నం చేశారు కేరళలో. అది అలాంటివి పట్టుకొని ప్రజెంట్ సొసైటీతో ఈ తరహా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ని లింక్ చేస్తూ గనక సినిమాలు తీయగలిగితే అది జనాలని కనెక్ట్ చేస్తుంది, ప్రస్తుత సమాజాన్ని అవేర్ చేసిన క్రెడిట్ దక్కుతుంది, కొత్త విషయాలు మాట్లాడిన అంటే వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సినిమా తీసినందుకు. అలా కాకుండా కొంచెం
అక్కడ శ్రద్ధ పెట్టకపోవడం అనే లోపం తప్ప టెక్నికల్గా సినిమా బాగానే ఉంది. టెక్నికల్గా తను అనుకున్న పద్ధతిలో సినిమాని ఆవిడ బాగానే నడుపుకుంటూ వెళ్ళిపోయారు. చాలా ప్రమోషన్ చేసిన హిట్ కాని సినిమాలు ఉన్నాయి సార్. కానీ ఈ సినిమాకి బీభత్సమైన ప్రమోషన్ ఇచ్చారు. అంటే ఒక సినిమా హిట్ కావాలంటే ప్రమోషన్స్ ఇవ్వాలా? దానిలో మ్యాటర్ లేకపోయిన లేదు సినిమా. లేదు, సినిమాని పుష్ చేస్తే దాని ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. అంటే రాజు వెడ్స్ రాంబాయి సినిమాను కూడా బాగా పుష్ చేశారు. ఈ పుష్ చేయటము, దానిలో కొంత కంటెంట్ ఉండటము, ఈ రెండు మిక్స్ అయ్యి ఆ సినిమాకి ఒక సాలిడ్ సక్సెస్ని తీసుకొచ్చాయి. సినిమా మేకింగ్ అనేది ఒక అంశం అయితే, సినిమాని జనంలోకి తీసుకెళ్ళటం అనేది అది మెయిన్ కసరత్తు. అందుకని ఈ సినిమాకు సంబంధించి నిహారిక ఆవిడ ప్రమోషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ప్రమోషన్ మీద, అలాగే సోషల్ మీడియాని విపరీతంగా వాడుకున్నారు. వాడుకుని సినిమాని విపరీతంగా జనంలోకి తీసుకెళ్ళి, అంటే ఒక బజ్ క్రియేట్ చేయగలిగారు. ఈ క్రియేట్ అయినటువంటి బజ్ మేరకు ఓపెనింగ్స్ని రాబట్టారు. థియేటర్లకు జనాలు వచ్చారు, సినిమా చూసి పాజిటివ్గానే మాట్లాడుతున్నారు ప్రస్తుతానికి. కానీ లాంగ్ రన్ నడిచే కంటెంట్ కాదు ఇది. అంటే కంటెంట్లో ఉన్న లోపం ఇంకొంచెం బెటర్ వేలో ఆలోచించవచ్చు. మూస ధోరణిలో నడిచింది సినిమా చాలా వరకు. ఏం జరగబోతోంది అనేది జనాలకి అర్థమయ్యే పద్ధతిలోనే సినిమా నడిచింది. అలా ఉండకూడదు, సర్ప్రైజింగ్గానే నడవాలి సినిమా. అంటే ఆ హీరోకు ఉన్నటువంటి డైలాగ్, కామెడీ, పంచ్ డైలాగులు, అతని కెపాసిటీ, దాని మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు ఆవిడ, డైరెక్టర్ గారు. ఆవిడే రైటరు, ఆవిడే డైరెక్టరు. ఇంకొంచెం బెటర్ వేలో ఆలోచించుంటే సినిమా డెఫినెట్గా, అంటే వాళ్ళు పెట్టిన ఖర్చుకి, వాళ్ళు తీసుకున్నటువంటి కాస్టింగ్కి ఇది డెఫినెట్గా వర్కౌట్ అయ్యేది. కానీ అలా వెళ్ళాల, దానికి ఎవరైనా కారణం కావచ్చు. డైరెక్టర్ మానస శర్మ ఇది ఫస్ట్ తెలుగు సినిమా. ఎట్లా సార్ ఆమె జర్నీ ఎలా స్టార్ట్ అయింది? శ్రీకాకుళం నుంచి వచ్చింది అంటున్నారు. ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది అసలు? సినిమా అవకాశం అంటే ఆవిడ యూట్యూబ్ నుంచి మొదలయ్యారు. యూట్యూబ్ నుంచి మొదలై యూట్యూబ్లో చిన్న వెబ్ సిరీస్ లాంటివి రాసి, ఆ తర్వాత వెబ్ సిరీస్కి విస్తరించారు ఆవిడ. వెబ్ సిరీసులకి రాయటం మొదలుపెట్టిన టైంలో వీళ్ళతో కాంట్రాక్ట్ వచ్చింది, నిహారిక వాళ్ళతో. ఆ ప్రయాణంలో భాగంగా తను చెప్పిన కథ ఒకటి కనెక్ట్ అయ్యి వీళ్ళకి సినిమా చేద్దాము అని, ప్రధానంగా సంగీత్ శోభన్ మీద డిపెండ్ అయింది ఆవిడ. తను ఎంటర్టైన్ చేయగలడు జనాలని, పైగా డైలాగ్ కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది అతని మీద, అతని టాలెంటు. ఆ తర్వాత నయన్ సారిక అని హీరోయిన్, ఆ అమ్మాయి విలేజ్ క్యారెక్టర్లు చాలా బాగా పెర్ఫామ్ చేయగలదు. అందుకని ఈ రెండు ఎలిమెంట్స్ని పట్టుకొని వెన్నెల కిషోర్ ఇలాంటి వాళ్ళని, గెటప్ సీను, ఈ బ్యాచ్ మొత్తాన్ని అల్లి జనాల్ని థియేటర్లో ఎంగేజ్ చేయగలిగితే చాలు, ఎంతో కొంత ఎంటర్టైన్ అయితే చాలు అనే పద్ధతిలోనే వెళ్ళారు. సినిమాని వీళ్ళు పుష్ చేసిన పద్ధతికి, సినిమాని నడిపిన పద్ధతికి ఏదో ఆ మేరకు రిసెప్షన్ అయితే దొరికింది. కానీ ఇది పూర్తి స్థాయి సినిమా అని నేనైతే అనుకోను. ప్రయత్నం జరగాలి, ఇంకొంచెం మనసు మెదడు పెట్టి కథ డిజైన్ చేసుకోవటంలో మనం సమాజానికి ఏం చెప్తున్నాం అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటే బెటర్ సినిమా అయ్యేది. ఈ సినిమాలో మహిళా ప్రొడ్యూసర్, మహిళా డైరెక్టర్, అంటే ఒక సినిమాకి నిజంగా మహిళా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అలా ఎక్కువ మహిళలకు ప్రాధాన్యతగా ఉంటే ఆ సినిమా హిట్ అవకాశం ఎక్కువ ఉందా? కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఏం లేదండి. టాలెంట్ సినిమా ఎలా ఉంది అనేది ఆడియన్స్ చూస్తాడు, మేకర్ ఎవరు అనేది చూడరు. కె రాఘవేంద్రరావు గారు తీసినా కానీ, ఇప్పుడు తీసిన ఆ సినిమాలో ప్రజెంట్ సొసైటీ తాలూకా రెఫరెన్సులు, దాని తాలూకా ఆత్మ కనిపిస్తే జనాలు చూస్తారు, చూడరు అనేటువంటిది అపనమ్మకం. అయితే మహిళలు ఇంతకుముందు కూడా విజయ నిర్మల్ గారు 50 సినిమాలు చేశారు ఆవిడ, గిన్నీస్ బుక్ రికార్డు. అన్ని సినిమాలు చేసినటువంటి మహిళా దర్శకులు ఎవరు లేరు, ఆవిడే ఉన్నారు. భానుమతి గారు, ఆవిడ 50లోనే 3 భాషల్లో సినిమా తీశారు, చండీరాణి, ఆవిడ డైరెక్షన్లో. ఎన్టీ రామారావు గారిని హీరోగా పెట్టి, ఆవిడ తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్లోనూ ఆయనే హీరో. ఆ రకంగా ఆ రోజుల్లోనే పాన్ ఇండియా సినిమా చేశారు ఆవిడ. అలా చాలామంది, వరలక్ష్మి గారు ఆవిడ డైరెక్షన్ చేశారు, జి వరలక్ష్మి గారు, ఇలా చాలామంది ఉన్నారు మనకి డైరెక్టర్స్. సావిత్రి గారు డైరెక్ట్ చేశారు, ఆవిడ మాతృదేవత అనే సినిమా ఎన్టీ రామారావు గారితోనే తీసింది ఆవిడ. అలా
పెద్ద హీరోలతో సినిమాలు చేసిన కమర్షియల్ హిట్లు కొట్టిన హీరోయిన్లు కూడా ఉన్నారు డైరెక్టర్లు, అంటే డైరెక్టర్లుగా మారిన హీరోయిన్లు. అలాగే డైరెక్షన్ కోసమే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, బి జయ గారు ఇలాంటి వాళ్ళు. ఆ ధోరణిలో ఇప్పుడు ఈ అమ్మాయి ఈ మానస శర్మ వచ్చారు. ఇప్పుడు ఆవిడ ఇంకొంచెం అంటే తన సొసైటీ, తన ఏజ్ గ్రూప్ వాళ్ళు, లేకపోతే తన జనరేషన్, ఆ గ్రూప్లో ఉన్నటువంటి సఫరింగ్స్ని కనుక పట్టుకుని ఉంటే ఆవిడ ఇంకొంచెం బెటర్ కంటెంట్ అయి ఉండేది. అందుకని ఎవరైనా సరే సినిమా అంటే పింగళ నాగేంద్రరావు గారు ఇప్పుడు 40లో చెప్పాడు ఆయన, మీరు చేసే ఏ కళారూపమైనా ఏ సమాజంలో అది ప్రదర్శితం అవుతోందో ఆ సమాజానికి ఏదో మేరకు రిలేట్ కావాలి. అలా రిలేట్ కాకపోతే అది నిష్ప్రయోజన ఫలితాన్నే ఇస్తుంది. అంటే అది హిట్ అవుతుంది, డబ్బులు వస్తాయి, ఆ గొడవ వేరు, కానీ నిలబడాలి సినిమా. అందుకని ఆయన పౌరాణిక సినిమాలు తీసినా దానిలో ఆ ప్రజెంట్ సొసైటీ సమస్యలు మాట్లాడేవాడు. అది ఉండాలి సినిమా అన్న తర్వాత. అది లేకపోతే ప్రయోజనం ఉండదు. ప్రతి సినిమా, ప్రతి కళారూపానికి సామాజిక ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా. ఆ సామాజిక ప్రయోజనం ఉన్న సినిమాలు నిలబడతాయి, లేకపోతే ఏదో టైంపాస్ సినిమాలుగా మిగిలిపోతాయి. ఎట్లా సార్, ఈ రాకాస నిహారిక కొణిదెల అకౌంట్లో 2వ హిట్ అనుకోవచ్చా? అంటే సక్సెస్ఫుల్గా ప్రాజెక్టుని టేకప్ చేసి లాంచ్ చేసి డబ్బులు చేసుకోగలుగుతున్నారు. డబ్బులు చేసుకోవడమే ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా కావాల్సింది. ఆ మేరకు ఆవిడ విజయం సాధించినట్టుగానే చెప్పాలి. మంచి స్కీమర్, అంటే నీట్గా స్కీమ్ చేసి సినిమాని తెరకెక్కించటం మాత్రమే కాదు, ఆడియన్స్లోకి తీసుకువెళ్ళగలుగుతున్నారు. ఈ వ్యూహం ఉంటే వర్కౌట్ అవుతుంది. అంటే వీళ్ళు తర్వాత ఈటీవీ విన్ వాళ్ళు, వీళ్ళు ఈ మధ్యకాలంలో సినిమాలను బాగా పుష్ చేస్తున్నారు, జనంలోకి తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఇదే మార్గం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.